హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సింగసాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మరి నాకేమో ఒక 10 days నుంచి ఫుల్ వైరల్ ఫీవర్ కదండి. ఈరోజే కొంచెం బెటర్ అనిపించింది. సో థర్స్డే అవ్వడం వల్ల ఎవ్రీ వీక్ నేను రొటీన్గా వెళ్ళే సాయిబాబా గుడిని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వెళ్ళే దారిలోనే బళ్ళారి చౌరస్తాలో ఉన్నట్టు హనుమాన్ టెంపుల్ అండ్ SBI దగ్గర ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ చూడండి. ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చామనడానికి గుర్తు అండ్ కర్నూలు ప్రైడ్ అయినటువంటి కొండారెడ్డి భుజ్ అండి ఇది. ఇక్కడి నుంచి ఒక 10 minutes దూరంలోనే మనకు సాయిబాబా టెంపుల్ అనేది ఉంటుంది. ఈరోజు వర్షం పడడం వల్ల జనం చాలా తక్కువ ఉన్నారండి, లేదంటే ఈ టైంలో చాలా ఫుల్ రష్ ఉంటుంది. మేము ఇక్కడికి టెంపుల్ దగ్గరికి 7:30 to 8 ఆ మధ్యలో వచ్చాము. నేను చాలా రష్ ఉంటారు అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. ఎవ్రీ వీక్ అలాగే ఉంటారు. లాస్ట్ వీక్ మాత్రం నేను 10:30 ఆ టైంలో వెళ్ళానండి టెంపుల్కి, సేమ్ హెల్త్ ఇష్యూస్ వల్లే. బట్ ఈ వీక్ ఎర్లీగా వచ్చినా కూడా జనం ఏం లేరు. ఆ టెంకాయలు అమ్మే ఆవిడ కూడా నన్ను అదే అడిగింది, ఏంటండి చాలా రోజుల తర్వాత వచ్చారని. లేదు, నేను లాస్ట్ వీక్ వచ్చాను, బట్ టెంపుల్ క్లోజ్ చేసే టైంలో వచ్చానని చెప్పాను. నేను ఎవ్రీ వీక్ ఈవిడ దగ్గర దున్నిలో వేయడం కోసం అని చెప్పేసి ఒక టెంకాయ తీసుకుంటానండి. టెంకాయ అండ్ దున్నిలో వేసే వస్తువులను. ఏదోనండి, ఎన్ని సమస్యలున్నా ఒక 10 నిమిషాలు వచ్చి ఏదైనా గుళ్ళో కూర్చున్నా లేదంటే పూజలో ఉన్నా మనసుకు చాలా ప్రశాంతత అనేది అనిపిస్తుంది. నేను నియర్లీ రెగ్యులర్గా ఒక 10 weeks నుంచి సాయిబాబా గుడికి వస్తున్నానండి. హెల్త్ ఇష్యూ అయినా మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రతిదానికి చక్కటి పరిష్కారం అనేసి ఆన్సర్ అనేది మనకే దొరుకుతుంది అనేది నాకు బాగా అర్థమైందండి. ఈ టెంపుల్లో ఎవ్రీ వీక్ ఈ టైంలో అయితే యాక్చువల్గా పల్లకి సేవ జరుగుతుంది. మరి ఈరోజు త్వరగానే అయిపోయినట్టుంది. నాకు ఈ వీడియోస్ ఎడిటింగ్ ఇవంతా చాలా కొత్త అండి. బట్ ఈ 10 days ఇంటి దగ్గరే ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళకుండా. సో ఏదో ఒకటి నేర్చుకుందాము అని చెప్పేసి నా పాత ఛానల్ని నేను రీస్టార్ట్ చేశానండి. సో అన్నిట్లో కొంచెం ఈ తడబాటు అన్నది, అంత పర్ఫెక్షన్ అన్నది ఉండకపోవచ్చు. బట్ నేను ఖాళీగా కూర్చోవడం ఎందుకు, ఏదో ఒకటి నేర్చుకుందాం అంటే ఈ హెల్త్ ఇష్యూలో నేను డిప్రెషన్లో ఉండడం కంటే ఏదో ఒకటి వేరే ఒక పనిలో అనేది వెళ్తే మన మైండ్ అన్నది చేంజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో ఎడిటింగ్ అది చేస్తున్నానండి. మేబీ కొంచెం కంగారుగా అన్నట్టు కూడా అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ కూడా నేను కరెక్ట్గా అనేది ఇవ్వలేకపోతున్నాను. బట్ ఎనీహౌ వేరే అన్నిటికంటే కూడా నాకు ఈ వర్క్ అన్నది బాగా నచ్చింది. చేసుకోగలుగుతా అంటే ఖాళీ టైంలో చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. సో ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి. టెంపుల్లో సాయిబాబా మండపం అంతా కూడా స్టార్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ని ఇక్కడ దక్షిణ షిరిడీగా అని కూడా అంటారు. అంటే బాబా గారికి వాడినటువంటి పాలరాతి సేమ్ అక్కడ ఇక్కడ ఒకేలాగా ఉంటుందని అంటారు. ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా ఫ్రీగా దర్శనం అనేది జరిగిందండి. అండ్ సేమ్ రొటీన్ ప్రదక్షిణం అనేది చేసుకొని చూడండి, ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుంటుంది స్టార్ షేప్ అన్నది. మేబీ నా ఫోన్ కూడా అంటే అంత అప్డేటెడ్ అంటే అంత హైఫై ఫోన్ కాదు, జస్ట్ నార్మల్ ఫోన్లో తీసింది ఈ వీడియో. ఇది వచ్చేసి సాయిబాబా గారి అఖండ హారతి అండి, అఖండ హారతి కాదండి, అఖండ జ్యోతి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి 2 ఈ తలుపులు వచ్చేసి తలుపుల నెక్స్ట్ అవతల సైడు తుంగభద్ర రివర్ ఉంటుందండి. గురు పౌర్ణమి రోజు ఇక్కడ అందరూ దీపాలు వదలడం జరుగుతుంది. ఆ రోజు చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూ చేస్తాను కాబట్టి నేను ఆ రోజుటి వీడియో కూడా తీస్తానండి. మీకు దూరం నుంచి చూపిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి, ఏమన్నా నా మొబైల్లో ఈ టెంపుల్ షేప్ అన్నది కనిపిస్తుందేమో.
గుళ్ళో ఒక 10 నిమిషాలు కూర్చొని అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అని అనిపించిన తర్వాత ఇంటికి రిటర్న్ బయలుదేరామండి. గుడి బయటకు వచ్చేసరికి ఒక కోటలాగా ఉంది, అది సత్యసాయిబాబా గారి కోట నుండి రిటర్న్ వచ్చేటప్పుడు పూల మార్కెట్కి వెళ్ళి రేపటి పూజ కోసం అనేసి పూలు తీసుకొని వచ్చాము. వర్షం పడింది కదండి, జనం ఎక్కడా లేరు, అంతా ఖాళీ ఖాళీ రోడ్లు, ఖాళీ ఖాళీ ప్లేసెస్ అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ ఒక తమాషా జరిగిందండి. ఆ వీడియోస్ లేదంటే ఈ పూలు అది ఇది అనుకుంటూ నేను పూలు తీసుకున్న తర్వాత ఆ అబ్బాయికి డబ్బులు ఇవ్వడం మర్చిపోయానండి. ఆ అబ్బాయికి వెళ్ళి మళ్ళీ అమౌంట్ ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.